ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఇన్‌స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్ అయితే తీసుకొని అప్పటికప్పుడే నేనైతే చేసేస్తాననమాట. ఇది చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. ఈ స్వీట్ చేయడం అనేది. తినడానికి కూడా కంఫర్ట్‌గా ఉంటుంది. నేనైతే ముందుగా ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను మిక్స్. అది మనకి బై వన్ గెట్ వన్‌లో కదా! సో, ఒక ప్యాకెట్ అయితే నేను చేస్తున్నాను అనమాట. దానికి ఒక ప్యాకెట్‌కొచ్చేసి హాఫ్ కేజీ వరకు షుగర్ అయితే పడుతుంది. ముందుగా నేనైతే పౌడర్‌ని పాలు వేసి కలిపి పక్కన పెట్టుకున్నా. అందులో వేరేగా సాల్ట్ కానీ, షుగర్ కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పిండిలో కొంచెం పాలు, కాల్చి చల్లారబెట్టుకున్న పాలు వేసి కలుపుకుంటే సరిపోతుంది. అలానే షుగర్ సిరప్ కోసం ఒక హాఫ్ కేజీ షుగర్‌లో అయితే నేను హాఫ్ లీటర్ వాటర్ వేసి నీట్‌గా దాన్ని ఒక 10 మినిట్స్ వరకైతే మరగనిచ్చేసి అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసి అది బాగా మరిగిపోయిన తర్వాత దాన్నయితే తీసి పక్కన పెట్టుకొని ఆయిల్ అయితే వేసి హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బాల్స్ కూడా చుట్టేసుకున్నాం గదా! వాటిని ఆయిల్‌లో వేసి గోల్డెన్ బ్రౌన్ కంటే కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత వాటిని మనం రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. అలా వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల ఏంటంటే తొందరగా సాఫ్ట్ అయిపోతాయన్నమాట. మనం కొంచెం చల్లారిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చేసిన వెంటనే ఒక 3 అవర్స్‌లో తినేయొచ్చు. సో, ఇలా అన్నీ గూడా నేను ఫ్రై చేసేసి, అదే సిరప్‌లో అయితే వేసేసి, కొంచెం సేపయితే మూత పెట్టి పక్కన పెట్టాను. అలా పెట్టడం వల్ల వెంటనే సాఫ్ట్ అయిపోతాయనమాట గులాబ్ జామున్స్. ఇలా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకొని తినే గులాబ్ జామున్స్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. 1 డే ఉంటే ఎలా ఉంటాయో, ఇన్‌స్టంట్‌గా చేసినా కూడా అలానే ఉంటాయి. అంటే వేడి పాకంలో వేసి మూత పెడితే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఇలా పిల్లలు ఇప్పుడు సమ్మర్‌లో ఎలానో ఇంట్లో ఉంటారు కాబట్టి, వాళ్ళకి మాటికి ఏదో ఒకటి అడుగుతా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఇలా చేసి చల్ల చల్లగా ఇస్తే ఎంజాయ్ చేస్తారు. మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్